రూమ్‌లో నుంచి వ్యూ అయితే బావుంది కానీ, ఈ రూమ్ అయితే అంతగా నచ్చలేదు. ఇవాళైతే మా తమ్ముడు గ్రాడ్యుయేషన్‌కి అటెండ్ కావడానికి మనకి హ్యాండ్ పైన గ్రాడ్యుయేషన్ పాస్ అని స్టాంప్ ఏస్తారు. అది చూసే లోపలికైతే అలౌ చేస్తారు. పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు కాబోయే డాక్టర్స్ అవుతున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. Mentula Darmendar from Telangana. ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పీన్స్‌కి రాగానే ఫస్ట్ అయితే రూమ్‌కి వెళ్ళాము. మేము ఫోటోస్‌లో చూసినప్పుడు రూమ్ చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడికొచ్చి చూసాక అంతగా నచ్చలేదు అసలు. ఇప్పుడైతే ఈ రూమ్ ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఎంట్రన్స్ దగ్గర వాష్‌రూమ్ ఇచ్చారు. ఆ తర్వాత కిచెన్‌లోకి వస్తే మనకి కిచెన్ ప్లాట్‌ఫామ్ ఉంది చిన్నగా. కెటిల్ ఇంకా సింక్ కూడా ఉంది. అండ్ ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ పైన వాటర్ కూడా వాళ్ళు పెట్టారు, డ్రింకింగ్ వాటర్. ఇంకా క్లాక్ ఉంది, డెకరేషన్ ఐటమ్, సోఫాస్, ఒక టీవీ అయితే ఉంది కానీ అదైతే మేము అసలు ఆన్ చేయలేదు. దాంట్లో ఏమొస్తాయో కూడా తెలియదు. మేబీ అక్కడ ఛానల్స్ వస్తాయేమో. ఈ రూమ్ సంగతి ఏమో కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ రూమ్ వచ్చేసి 13th ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది మాత్రం వర్త్ అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. దానికి ముందుగా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి లేట్ అవుతుంది కాబట్టి. ఫిలిప్పీన్స్‌లో మీల్స్ ఆర్డర్ చేసినప్పుడు ఎక్కువగా రైస్ కాంబినేషన్‌లోనే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా రైస్ తింటారు అనుకుంటా. ఈవెన్ మెక్డీ లాంటి వాటిలో కూడా రైస్ మీల్స్ ఉంటాయి. మేము ఆర్డర్ చేసింది అయితే బ్రెడ్ టోస్ట్ విత్ ప్లెయిన్ ఆమ్లెట్ ఇంకా రైస్ విత్ చికెన్ అనమాట. నేను ఇక్కడికి వచ్చే ముందే ఫిక్స్ అయ్యాను, ఫుడ్ నచ్చకపోయినా అట్లీస్ట్ ట్రై చేయాలనేసి. నాకు డిఫరెంట్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ట్రై చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ నేను ఎక్కువగా తినను కూడా. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి గ్రాడ్యుయేషన్‌కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే స్టూడెంట్స్ బయట నుంచే 2 లైన్స్ ఫామ్ అయ్యి వాళ్ళ రూల్ నెంబర్ వైజ్ వస్తూ ఉంటారు. ముందు చైర్స్ ఉంటాయి స్టూడెంట్స్‌కి. సో వాళ్ళ నేమ్ వెనక రాసి ఉంటుంది. సో రూల్ నెంబర్ వైజ్ అయితే కూర్చుంటారు ఫస్ట్. అండ్ ఇక్కడ చైర్స్ వెనక కనిపించేవి ఇంటి పేర్లు. అండ్ ఈ ఇంటి పేర్లు ఉన్న వాటిపైన స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ కూర్చోవాలి. ప్రతి స్టూడెంట్‌కి 2 or 3 గెస్ట్స్ ఉంటారు. Vinay Kumar Reddy from Telangana. ఇలా ప్రతి స్టూడెంట్ని స్టేజ్ పైకి రోల్ నెంబర్ వైజ్ 1 by 1 అయితే పిలుస్తారు. అండ్ స్క్రీన్ పైన వాళ్ళ ఫుల్ నేమ్ ఇంకా ఏ స్టేట్ ఏ కంట్రీ నుంచి అని కూడా రాస్తారు వాళ్ళ పిక్చర్తో సహా. స్టేజ్ పైకి వెళ్ళాక ఫస్ట్ అయితే క్యాప్ పెడతారు. ఆ తర్వాత డిగ్రీని అయితే ప్రజెంట్ చేస్తారు ఒక్కొక్కరికి. ఇక్కడ ఎక్కువగా మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇండియా నుంచి గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. స్టూడెంట్స్ అందరికీ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఇచ్చాక వాళ్ళతో అయితే ఒక ప్లెడ్జ్ చేయిస్తున్నారు. వాళ్ళ ఉన్న ప్లేసెస్లోనే ఇలా నిల్చొని వాళ్ళ మెంటర్ చెప్పింది వీళ్ళు రిపీట్ చేయాలన్నమాట. Contribute to the development and well-being. నెక్స్ట్ ఫ్లాగ్స్ అయితే ఇలా తీసుకెళ్లారు. ఎందుకు ఇన్ని ఫ్లాగ్స్ ఉన్నాయంటే స్టూడెంట్స్ అందరూ ఈ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి. కానీ ఎక్కువ మంది అయితే మన తెలుగు వాళ్ళే ఉన్నారు. నార్మల్గా ఫిలిప్పీన్స్లో MBBS కంప్లీట్ చేశాక ఇండియాకి వస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఒక ఎగ్జామ్ అయితే క్లియర్ చేయాలి. ఆ తర్వాతే వాళ్ళు ఇంటర్న్షిప్ చేయడం కానీ లేదంటే పీజీకి ప్రిపేర్ అవ్వడం కానీ చేస్తుంటారు. గ్రాడ్యుయేషన్ లాస్ట్లో ఒక ఏవీ ప్లే చేశారు. ఆ వీడియో వచ్చేసి అదే రోజు ఎడిట్ చేసిన వీడియో అనమాట స్టూడెంట్స్ది. ఇక్కడ వైట్ యూనిఫామ్ వేసుకొని కనిపిస్తున్నారు కదా, వాళ్ళు కూడా స్టూడెంట్సే, కాకపోతే జూనియర్స్. సో వాళ్ళేమో వచ్చే వాళ్ళకి ఎక్కడ సీట్స్ ఉన్నాయో చూపించడం, ఇంకా వాటర్ బాటిల్స్ ఇవ్వడం, ఇలా అందరినీ కంట్రోల్ చేయడం లాంటివి చేస్తుంటారు. పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు. మోస్ట్లీ ప్రతి స్టూడెంట్కి ఎవరో ఒకరైతే వచ్చారు. నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక సాంగ్ పర్ఫామ్ చేస్తున్నారు. సో అందరూ కలిసి ఇలా ఆర్డర్గా నిల్చున్నారు. ఈ సాంగ్ పర్ఫామ్ చేయడానికి స్టూడెంట్స్ అందరు కలిసి చాలాసార్లు ప్రాక్టీస్ చేశారంట, అందరూ ఒకేలా సింక్ అవ్వడానికి. సో చాలా బాగా చేశారు. ఫైనల్గా వాళ్ళ గ్రాడ్యుయేషన్ క్యాప్స్ అయితే అందరు కలిసి పైకి ఎగరేశారు. వాళ్ళ 6 years MBBS అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాగా.
ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఈవెన్ మెడిసిన్ కంప్లీట్ అయ్యాక కూడా వాళ్ళు ఇంటర్న్షిప్ అని చేయాలి, ఆ తర్వాత పీజీ అని చేయాలి, చదువుకుంటూనే ఉండాలి. మొత్తం గ్రాడ్యుయేషన్ అయిపోయాక జూనియర్స్ అయితే సీనియర్స్కి ఫేర్వెల్ ఇవ్వడం, ఇంకా ఫొటోస్ దిగడం వాళ్ళ ఫ్రెండ్స్తో, పేరెంట్స్తో, ఇలా వాళ్ళ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నారు. మీరు ఎవరైనా గ్రాడ్యుయేషన్స్కి అటెండ్ అయ్యారా? ఇన్ కేస్ అటెండ్ అవుతే మీరు ఎలా ఫీల్ అయ్యారు? లాస్ట్లో ఎవ్రీథింగ్ అయిపోయాక మన తెలుగు డీజే సాంగ్స్ అయితే ప్లే చేశారు. వాటికి డాన్సెస్ చేస్తూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. చూసారు కదా, ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎలా చేస్తారో మీకు ఎలా అనిపించింది ఇది చూసాక? ఫిలిప్పీన్స్లో ఫస్ట్ డే అయితే ఇలా గ్రాడ్యుయేషన్తో అయిపోయింది టోటల్ డే మొత్తం. సో ఇంకా మేము ఉండేది 6 more days. ఈ 6 days ఫిలిప్పీన్స్లో ఉన్న మనీలాలో మేము ఏ ప్లేసెస్ వెళ్తామో అయితే అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.